హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గేమ్ చేంజర్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. గేమ్ చేంజర్ మూవీ చాలా సూపర్ ఉంది. చాలామంది బాగలేదంటున్నారు, అదంతా అబద్ధం. ఇప్పుడు కావాల్సిన యూత్కి వచ్చేసి ఐటెం సాంగ్స్ అవి అయితే బాగా నచ్చుతాయి. దీంట్లో అప్పన్న పాత్ర ఎక్సలెంట్ చేసినాడు. ఎంత బాగా చేసినాడంటే అసలు మన రామ్ చరణ్ గారు చాలా సూపర్గా చేసినాడు. దయచేసి మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. వేరే వాళ్ళ రివ్యూలు మాత్రం వినొద్దు దయచేసి. మూవీ మాత్రం చాలా సూపర్ ఉంది. ఎంత బాగుందంటే మూవీ, నేను ఎస్టర్డే ఈవినింగ్ వెళ్ళి చూసి వచ్చాను. అప్పన్న పాత్ర చాలా ఎక్సలెంట్ చేసినాడు. మూవీలో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఇప్పుడు జరగబోయే మన రాజకీయ నాయకులు అండ్ కలెక్టర్ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చాలా సూపర్గా చూపించినాడు. శంకర్ దర్శకత్వం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ కానీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. వేరే వాళ్ళ రివ్యూ నమ్మొద్దు దయచేసి. సినిమా అన్నిటికంటే చాలా సూపర్ ఉంది. రామ్ చరణ్లో ఒక బెస్ట్ మూవీ ఇది. మీరు దయచేసి వేరే వాళ్ళ రివ్యూలు చూసి సినిమా మూవీకి వెళ్ళకుండా ఉండొద్దండి దయచేసి. ఇక్కడ మీకు ఒక చిన్న రామ్ చరణ్ ఎంత బాగా చేసినాడంటే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా వినండి. రామ్ చరణ్ విశాఖపట్నానికి కలెక్టర్ అయింటాడు. దానికంటే ముందు అతను ఐపీఎస్ అధికారిగా పనిచేస్తుంటాడు. కాలేజీ రోజుల్లో అతను ఒక దీపిక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది, కానీ ఒక కారణం వల్ల అతడికి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ కలెక్టర్ అయ్యాక రామ్ మళ్ళీ దీపికకు దగ్గర అవుతాడు. ఇలా కొన్ని సీన్లు లవ్ సీన్లు ఉన్నాయి. లవ్ సీన్లతో పాటు రామ్ కలెక్టర్ కాగానే విశాఖలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆపడంతో ఆ మాఫియా నడిపే మంత్రి మోపిదేవి అంటే ఎస్జే సూర్య కోపం వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఇక్కడ మనకి ఒక కలెక్టర్ ఏ విధంగా వర్క్ చేయాలో అనేది సీన్స్ సూపర్ చూపించాడు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వెళ్ళి దయచేసి చూడండి. ఎవరి రివ్యూ వినొద్దండి దయచేసి. మూవీ చాలా సూపర్ ఉంది.